డొంగిలి మండలంలో వచ్చి ఎన్బురా గ్రామంలో చేసినటువంటి సోషల్ మీడియా ప్రచారానికి అందులో ఇంకొకటి ఏం చేసినాడంటే మీ కింద రాసిండు సర్పంచ్ ఏం చేస్తున్నాడు. అరే బాబా నువ్వు అడుగుతున్నావు కదా, నీకు చెప్తున్నారా ఎన్బురాలో నేను సర్పంచ్ ఆయన 6 నెలల్లో ఏమేమి చేసినట్టే నీకు చెప్తున్నా చూడు. 15 లక్షల సీసీ రోడ్లు వేసినాం, 10 లక్షల గ్రామ సంఘం వేసినాం, ఇంకా సీసీ డ్రైనేజ్లకు 10 లక్షలు ఇచ్చారు, మన హాస్పిటల్కు 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షల మొరం వేసిన, 5 లక్షల 3 సింగిల్ ఫేజ్ బోర్లు వేసిన. ఇదే 6 నెలల్లో ఈ పని చేసిన. 15 సంవత్సరాలు ఏం చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏం చేసిన నువ్వు అడుగుతున్నావు కదా, నేను చెప్తున్నా వచ్చి కావాలంటే మా ఊర్లో చూసుకో. ఉన్నది రోడ్డు పరిస్థితి ఇది, మంచిగా చూసుకో. చూపెడుతున్నా రాజు. ఇంకా మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము చేసిన రోడ్డు ఇగో ఇది చూసుకో, నీకు చూపెడుతున్నా. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి చూడు బిడ్డ. ఇంకొకసారి నీకు దమ్ముంటే ఎన్బరపుర ప్రతి గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక చిన్న ప్రకటన చేస్తున్నాము. మా ఎన్బురా డొంగ్లీ మండల సర్పంచ్ అధ్యక్షుడు మన సర్పంచ్లకు మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు అందరికీ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. ఒక విషయమైనగా మా ఊరిలో ఒక రాజు అనేటోడు మొత్తం అవరగాడు మా ఊరిలో వచ్చి ఒక వర్షం పడినప్పుడు ఎక్కడ బురద ఉందో అక్కడ బురద ఉందని మీడియాలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఆయన ఒకటే హెచ్చరిస్తున్నా, అరే బాబా రాజు నువ్వు 15 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో మా ఊరికి ఎక్కడన్నా ఏం డెవలప్మెంట్ ఉంది అది చూసినావా? ఎందుకు చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా తోట లక్ష్మీకాంతరావు అది చూసి ఇంతకుముందు 2006లో మా మదర్ సర్పంచ్ అయినప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పటి వరకు అట్లనే ఉన్నది. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ అభివృద్ధి చేస్తున్నది ఓర్వలేక నువ్వన్నీ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నావు. బిడ్డ చెప్తున్నాం, ఇంకొకసారి ఇట్లాంటి అసలు మా ఊరికి నువ్వు వచ్చడం ఎవరు, ఎందుకు వచ్చినావు, నీ వెనుక ఎవరు చెంచగాళ్ళు ఉన్నారు, ఆ చెంచగాళ్ళ పేరుని దమ్ముంటే ఆ చెంచగాళ్ళ పేర్లు చెప్పు. నీకు ఒకరు అభివృద్ధి కనబడట్లేదా? మా ఊరికి రా చూపెడతా. మా ఊర్లో 8 వార్డులు ఉన్నాయి, ప్రతి వార్డుకు తీసుకెళ్ళి నీకు చూపెడతా. అభివృద్ధి ఉందో లేదో అని నీకు చూపెడతా. బీఆర్ఎస్ హయాంలో ఏం అభివృద్ధి అయింది అది కూడా నువ్వు చెప్పు. నీ కళ్ళు ఏమో అప్పుడేమో దొబ్బినారా నా కొడుక? నోటికి వచ్చిన మాట్లాడుతున్నావు ఫాల్తుగా. నీకు 2వ నంబర్ క్వారీలా తన్నులు తిన్నావు, పైసలు అడిగినావు, తన్నులు తిని సరిపోలేవరా? బిచ్చుకుందలో తన్నులు తిన్నావు ఫాల్తు నా కొడుక. మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ అది చేయలే ఇది చేయలేని చేస్తారా ఫాల్తును? ఇంకొకసారి కొడుక మా ఎమ్మెల్యే సార్ మీద ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నాం. వీడియో దిగావు हमारे वो लेके उसको हम तो आ रहे ना बस रात